చిల్డ్రన్? తులసి కే దోహే అక్కడ అయిపోయినాయి కదా మనకి, కబీర్ కే దోహే తులసి కే దోహే రెండు అయిపోయినాయి కదా మనకి. ఇప్పుడు పేజ్ నెంబర్ 92 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 92 చేశారా? పేజ్ నెంబర్ 92 ఏముంది అక్కడ? ఏ లెసన్ ఉంది? 23rd లెసన్. వెరీ గుడ్. 23 ఏంటది? రహీం కే దోహే. రహీం కే దోహే. ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు? మీకు ఏం చెప్పాను? పోయమ్స్ ఇస్తే వాటి భావాలు రాయాలమ్మా అని చెప్పాను. మరి పోయమ్స్ కూడా ఉన్నాయి కదా, మనం పోయమ్స్ రాయాలి కదా. సో ఇప్పుడు వీటికి ఇప్పుడు నేను చెప్పబోయే దానికి భావాలు రాయకూడదు, ఓన్లీ పోయమ్సే చదవాలి, ఓన్లీ పోయమ్సే చూడకుండా రాయాలి. ఓకేనా? ఫస్ట్ పోయం చూడండి. బిగరీ బాత్ బనై నహీ లాక్ కరై కిన్కోయ్ రహిమన్ ఫాటే దూద్ కో మథైనా మాకన్ హోయ్. ఓకే, చూడండి అక్కడ 92 అని పేజ్ ఉంది చూసారా, అక్కడ మీరు రాయండి రీడ్ ఓన్లీ పోయమ్స్. రాసుకోండి, చేతిలో పెన్ కానీ పెన్సిల్ కానీ పెట్టుకోండి, తీసుకోండి, రాయండి READ రీడ్ ఓన్లీ పోయమ్స్. రీడ్ ఓన్లీ పోయమ్స్ రాసుకున్నారు కదా, అలా రాసుకుంటే మీకు తెలుస్తుంది ఓన్లీ పోయమ్సే చదవాలి ఇవి అని. టిక్ పెట్టుకోండి నేను చెప్పినవి. నెంబర్ 1, 2, 3, 4, 5 and 6. ఈ 6 పోయమ్స్ చదివితే చాలు, ఖచ్చితంగా ఏవో ఒకటి ఇందులో నుంచి వస్తాయి డెఫినెట్గా. మొత్తం 40 పోయమ్స్ ఉన్నాయి మీకు. 40 పోయమ్స్ నుంచి ఈ 6 నేను చూస్ చేశాను. 3 days పట్టింది నాకు చూస్ చేయడానికి. ఓకే, సో ఈ పోయమ్స్ మీరు చదివితే డెఫినెట్గా ఇందులో నుంచి వస్తాయి అనేది నా నమ్మకం. ఇవి చదవండి చాలు. ఒకసారి వినండి, నేను చెప్తాను, రిపీట్ చేయండి. బిగరీ బాత్ బనై నహీ లాక్ కరై కిన్కోయ్. ఓకే, రహిమన్ ఫాటే దూద్ కో మథైనా మాకన్ హోయ్. ఓకే, దీని భావం ఏంటో చెప్తాను అంతే, మీరు రాయక్కర్లేదు, పోయం రాస్తే చాలు. ఓకేనా? మీకు డౌట్లు ఎక్కువ కదా, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. कवि रहीम कहते हैं कि जो बात एक बार बिगड़ जाती है वह लाख बार प्रयत्न करने पर भी पुनः नहीं सुधर सकती है. అంటే ఒక్కసారి మనం మాట వదిలేమంటే దాన్ని ఎన్నిసార్లు ఇంకా మనం సరి చేసుకుందాం అనుకున్నా చేసుకోవాలి, మాటను వెనక్కి తీసుకోలేం అనేసిన మాటని. जिस प्रकार एक बार फटी हुई दूध को मथने पर भी उससे मक्खन नहीं मिलता. ఒకసారి విరిగిపోయిన పాలని ఎంత మనం గిలకొట్టినా కూడా అందులో నుంచి మనకి వెన్న అనేది రాదు అని చెప్తున్నారు. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్. తరువర్ ఫల్ నహీ ఖాత్ హే. చెప్పండి అమ్మా. తరువర్ ఫల్ నహీ ఖాత్ హే. సరవర్ సరవర్ పియాహి నాపాన్. కహి రహీం పర్కాస్ హిత్. మీరు మాత్రాలు చాలా జాగ్రత్తగా చెక్ చేయాలమ్మా అక్కడ. కహి రహీం పర్కాస్ హిత్. సంపత్తి సచాహిం సుజాన్. సంపత్తి సచాహిం సుజాన్. ఓకే, దీని మీనింగ్ ఏంటో చూద్దాం. కవి రహీం कहते हैं कि वृक्ष जिस प्रकार अपना फल स्वयं नहीं खाता है. చెట్లు ఏవైతే వాటి ఫ్రూట్స్ అవే తింటాయా? తినవు కదా. సరోవర్ भी अपना जल नहीं पीता है. ఏదైతే మనకి సరోవర్ ఉందో అంటే మనకి నదులు అవి ఏమంటే వాటర్తో ఉన్నాయో అవి వాటర్ తాగవు. దూసరోं के हित के लिए अपना काम करते हैं. అవి ఎదటి వాళ్ళ మంచి కోసం అవి పని చేస్తున్నాయి. उसी प्रकार सज्जन भी परोपकार हेतु धन इकट्ठा करता है. అలాగే సజ్జన్ అంటే మంచి వాళ్ళు అనమాట, మంచి పీపుల్ కూడా పరోపకార హేతు అంటే పరోపకారం చేయడానికి, ఎదుటి వాళ్ళకి ఉపకారం చేయడానికి ధన్ ఇకట్టా కర్తా హై, ధనాన్ని పోగు చేస్తారు. వహీ సహీ హే, అదే కరెక్ట్ అని చెప్తున్నారు. నౌ కమింగ్ టు ద థర్డ్ వన్. ఇది మీ అందరికీ వచ్చిందే, నేను భావం చెప్పక్కర్లేదు, పోయం కూడా చెప్పక్కర్లేదు, కానీ ఒకసారి చెప్తాను చూడండి, గుర్తు చేస్తా. ధీరే ధీరే రే మన ధీరే సబ్ కుచ్ హోయ్ మాలి సీంచే సౌగడ ఋతు ఆయే ఫల్ హోయ్. గుర్తొచ్చిందా? ఆల్రెడీ చదువుకున్నారు కదా. कवि रहीम कहते हैं कि रेमन धीरे धीरे धैर्यपूर्वक अपना काम करते हुए चलना चाहिए. చాలా స్లోగా కూడా ధైర్యంగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి.
सब काम समय आने पर ही फलते हैं. వాటి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? సమయం వచ్చినప్పుడే వాటి రిజల్ట్ మనకి వస్తుంది. మాలి పేడ్కో సైకడే గడే జల్సే కిసించుతా హై అంటే మన గార్డెనర్ వచ్చి ఒక్క 1000 లేకపోతే 100 పాట్స్ ఆఫ్ వాటర్ దానికి వేసేస్తే మాత్రం వెంటనే ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ట్రీకి రావు కదా, అది టైం వచ్చినప్పుడే వస్తాయి అన్నమాట. లేకిన్ మౌసమ్ ఆనే పర్ భీ ఉస్మే ఫల్ లగ్తే హై, అదే దాని మీనింగ్. ఓకే, ఆల్రెడీ మీకు తెలిసిందే. నౌ కమింగ్ టు ద ఫోర్త్ వన్. రెడీ? ఏకై సాదే జబ్ సందే సబ్ సాదే సబ్ జాయ్ రహిమన్ మూలహి సీచిబో ఫూలహి ఫలహిం అఘాయ్. మళ్ళీ చూడండి. ఏకై సాధే సబ్ సదై సబ్ సాదే సబ్ జాయ్ రహిమన్ మూలహి సీంచిబో ఫూలహి ఫలహిం అఘాయ్. ఇవి ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంటాయి. అదే మీరు అనుకుంటూ 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 రోజు ఏ వర్క్ చేసినా సరే ఇదే ఒక పాటలాగా 10 సార్లు మీరు 10 times 20 times అనుకున్న రిపీట్ చేశారనుకోండి, ఈజీగా నోట్కి వచ్చేస్తాయమ్మా. కష్టం అని ఫీల్ అవ్వకండి. నేను ఇచ్చిన 640లో నుంచి మీకు 6 మాత్రమే తీసిచ్చాను. ఆ 6 చదవగలరని అనుకుంటున్నాను. ఓకేనా? ఫిఫ్త్ దాని భావం చూడండి అమ్మా. ఏక్ समय में एक ही कार्यपूर्वक करने से क्रमशः सब कार्य सिद्ध होते हैं. एक ही साथ सभी कार्य पूरा नहीं होता है. ఒకేసారి అన్ని పనులు కంప్లీట్ అవ్వవు. ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేస్తే వాటి సమయానికి అనుకూలంగా అవి కంప్లీట్ అవుతూ ఉంటాయి. रहीम कहते हैं वृक्ष को जड़ को ही सींचने पर ही वह फूलता और फलता है. అంటే ఇప్పుడు వృక్ష को जड़ को ही అంటే ఏంటి? పానీ దేనా, మనం వాటర్ వేసినా వేయకపోయినా కూడా అవి ఆ టైంకి పూస్తాయి, కాస్తాయి. ఎందుకంటే మనకి రెయిన్ వస్తుంది అలా అన్నమాట. చూడండి ఫిఫ్త్ చూడండి, లాస్ట్లో ఉంది. జో రహీం ప్రకృతి का करी सकत कुसंग चंदन विश्व व्यापत नहीं लपटे रहत भुजंग. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒకసారి రిపీట్ చేయండి అమ్మా. జో రహీం ప్రకృతి కా కరీ సకత్ కుసంగ్ చందన్ విశ్వ వ్యాపత్ నహి लपटे रहत भुजंग. टर्न द पेज. भावार्थ చూడండి. कवि रहीम कहते हैं कि आदमी का स्वभाव उत्तम है तो बुरी संगति उसका क्या बिगाड़ सकती है. నార్మల్గా మనిషి ఒక గుణం మంచి గుణమే, మంచిగానే ఉంటాడు. ఏ మనిషి పుట్టుకతో చెడ్డోడు కాదు కదమ్మా, మంచిగానే ఉంటాడు. చిన్నప్పుడు ఎవరికి ఇది గుడ్ ఇది బ్యాడ్ అని ఎవరికి తెలీదు, గుడ్గానే ఉంటారు. బట్ బురి సంగతి అంటే ఫ్రెండ్షిప్ అమ్మ. సంగతి అంటే ఫ్రెండ్షిప్. ఇక్కడ బురి అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బిగాడ్ శక్తి, ఆ ఫ్రెండ్షిప్ ఆ వ్యక్తిని మార్చేస్తుంది, చెడగొడుతుంది. బిగాడ్ శక్తి అంటే అది. सर्प के लिपटे रहने पर भी उसका विष से चंदन पर कुछ प्रभाव नहीं पड़ता है. सर्प के लिपटे रहने पर भी అంటే ఇప్పుడు మనకి మణి ఉంటుంది, మనకి పాము పైన, పాము పడగ పైన మనకి స్టోన్ ఉంటుంది తెలుసు కదా. సర్పకే లిపటే रहने पर भी उसका विष से चंदन पर कुछ प्रभाव नहीं पड़ता. చందన్ అంటే ఏంటమ్మా? గంధపు చెక్క. దానికి చుట్టుకున్నా కూడా పాము, ఆ పాము ఎంత దాని నెత్తి మీద ఎంత వాల్యుబుల్ అయినా కూడా అది విషం చిమ్మేటటువంటి పామే. ఆ పాము చందనం చెట్టుకి చుట్టుకున్నా కూడా చందనం చెట్టుకి ఏమీ అవదు. ఓకే, అలాగే మనం మన చుట్టూ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఏమీ అవదు. సో వాళ్ళని మనం దూరంగా పెట్టాలి. ఓకే, వాళ్ళు ఎవరో కనిపెట్టి మనం దూరంగా పెట్టాలన్నమాట. అది చెప్తున్నారనమాట ఇక్కడ. వాళ్ళని చెడగొట్టేది ఆ బ్యాడ్ ఫ్రెండ్షిప్పే. సో ఆ ఫ్రెండ్షిప్ని మనం దూరంగా ఉంచాలి, మనం మారకూడదు, అది చెప్తున్నారు. నౌ కమింగ్ టు ద సిక్స్త్ వన్. రహిమన్ యాచకత గహై బడే చోట్ హై జాత్ నారాయణ్ హూ కో భయో బావన్ అంగుర్ గాత్. మళ్ళీ చెప్తాను చూడండి. రహిమన్ యాచకత గహై బడే చోట్ హై జాత్ నారాయణ్ హూ కో భయో బావన్ అంగుర్ గాత్. ఓకేనా? భావం చూడండి.
याचक बनने से बड़े लोग भी छोटे बन जाते हैं. యాచక్ అంటే యాచక్ బన్నే అంటే ఏంటి? యాచక్ అంటే ఏంటి? అడగడం, అడుక్కోవడం. जिस प्रकार वामनावतार में भगवान ने बलि के यहाँ जाकर याचना करने गए, तब उसका शरीर 52 अंगुल का हो गया. इससे पता चलता है कि याचना मत करना है. ఓకే, దేవుడు ఎంత గొప్పవాడైనా కూడా వామన రూపంలో ఉన్నప్పుడు అడిగాడు, దానం అడిగాడు బలి చక్రవర్తిని కదా. అప్పుడు ఆయన అంత గొప్ప దేవుడు అయినప్పటికీ చిన్నవాడైపోయాడు ఆయన ముందు. చిన్నవాడు వామన రూపంలో చిన్న అవతారం చిన్నగా వెళ్ళి చిన్న బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అడుగుతాడు. సో యాచకత అనేది అంటే దానం అడగడం అనేది ఎప్పటికైనా కూడా ఎంత గొప్ప వాళ్ళనైనా కూడా కిందకి దిగజార్చేస్తుంది అనమాట. మనం ఎప్పుడు కూడా యాచకం అంటే ఏంటంటే అడుక్కోవడం, అది చేయకూడదు. ఓకేనా? సో ఈ 6 poems చక్కగా చదువుతారని నేను అనుకుంటున్నాను. బాగా చదవండి, వితౌట్ సీయింగే రాయండి, ఓన్లీ పోయమ్సే రాయండి చాలు, భావం అక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇవి ఓన్లీ పోయమ్స్. 6 poems చెప్పాను. ఒకరోజు 3 చదువుకోండి, ఒకరోజు 3 చదువుకోండి. మీకు చాలా టైం ఉంది, చక్కగా చదువుకోండి. చాలా టైం ఉందంటే ఎగ్జామ్కి కాదమ్మా, డే అంతట్లో మీకు రెగ్యులర్ సిలబస్ లేదు కనుక ఈ సిలబస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి. ఓకేనా? ఈ వితౌట్ సీయింగ్ రాసి పిక్స్ పెట్టండి అమ్మా. పోయమ్స్ ఓరల్గా కూడా రావాలి. ఒకరోజు నేను ఇక్కడికి మీరు సబ్మిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ పోయమ్స్ నాకు అప్పచెప్పి వెళ్ళాలి. ఓకేనా అమ్మా?